ప్రైజ్ లార్డ్ అందరికీ. ఈరోజు మీరు దేవుని స్తుతించారా? స్తుతి మీ స్థితిని మారుస్తుంది కనుక దేవుని స్తుతించడం మర్చిపోకండి. ఈరోజు ధ్యానవాక్యము యాకోబుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 23-24 వచనములు. కాబట్టి అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను అను లేఖనము నెరవేర్చబడెను, మరియు దేవుని స్నేహితుడని అతనికి పేరు కలిగెను. మనుషుడు విశ్వాసం మూలం మాత్రము కాక క్రియల మూలమునను నీతిమంతుడని ఎంచబడునని మీరు దీని వలన గ్రహించితిరి. ఈ అధ్యాయం మొత్తాన్ని ధ్యానించండి. మీరు ఎప్పుడైతే ధ్యానిస్తారో వాక్యాన్ని, అప్పుడు సత్యాన్ని సరిగ్గా అర్థం చేసుకోగలుగుతారు. అలానే ప్రార్థన చేయటం మర్చిపోకండి. ప్రార్థన మిమ్మల్ని దేవునికి దగ్గరగా ఉంచుతుంది, ఈ లోకాన్ని మీకు దూరపరుస్తుంది.